ఎలా సంపాదించగలిగాడు జగన్మోహన్ రెడ్డి? ఖచ్చితంగా 2004 ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళ నాన్న అఫిడవిట్లో, జగన్మోహన్ రెడ్డి అఫిడవిట్లో ఉన్న పరిస్థితి ఏంటి? అప్పులు చూపించిన కాలం నుంచి ఇవాళ వేల కోట్ల సామ్రాజ్యాలకు అధిపతులయ్యారు. జగన్ రెడ్డి ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా అతని అఫిడవిట్లో కూడా పెద్దగా ఆస్తులు ఏమీ లేవు. మరి ఎలా సంపాదించగలిగారు? ఇప్పుడు ఈ రోజుకి మాచర్ల ఏరియాలో సరస్వతి పవర్ కోసం అని చెప్పి భూమి సేకరణ చేసి ఈ రోజుకి అక్కడ ఏమీ కట్టకుండా ఆ ప్రజల్ని దున్నుకోనివ్వకుండా పాపం వాళ్ళు ఒకటి అడిగారు, మీరు ప్రాజెక్ట్ పెడతామని చెప్తే మేము అమ్మాం మీకు భూమి, మాకు ఇంటికి ఉద్యోగం ఇస్తామని చెప్పారు పొలం అమ్మిన వాళ్ళందరికీ. ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ కట్టలేదు కాబట్టి ఉద్యోగం రాలేదు, కనీసం మేము సాగు చేసుకుంటామంటే కూడా ఈ పిన్నెల్లి సోదరులే ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళారే మడమదిప్పని వీరులు. ఆ మడమదిప్పని వీరుడేమో లండన్ వెళ్తే ఈ మడమదిప్పని వీరులేమో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. మరి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది వీళ్ళు అజ్ఞాతంలోకి? అంత భయం దేనికి? పెద్దారెడ్డి అనే అతను కూడా అజ్ఞాతంలోకి వెళ్ళాడు. అజ్ఞాతంలోకి వెళ్ళాడంటే బాగుండదని నన్ను కిడ్నాప్ చేశారు. ఈయన కిడ్నాప్ చేసేది ఎవరండి? అది మీరే కిడ్నాపులు చేసే బ్యాచ్ అయితే ఇప్పుడు జేబు దొంగలు జేబులు ఎవరు కొడతారు చెప్పండి? సో మీరు చాలా సమస్యలు చెప్పారు, ఆంధ్రప్రదేశ్ ఎట్లాంటి పరిస్థితుల్లో ఉందో. సో ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి నాయకుడు కావాలి, ఎట్లాంటి పరిపాలన కావాలంటారు? ఇవాళ తక్షణం కావాల్సింది ఆగిపోయిన పనుల్ని పూర్తి చేయగలిగే చిత్తశుద్ధి ఉన్నవాడు కావాలండి. ఒక విజనరీ కావాలండి. ఒక డెవలప్మెంటే ప్రాణంగా అనుకునే మనిషి, అభివృద్ధే తారక మంత్రంగా అనుకునే వ్యక్తి కావాలి. మరి ఇలాంటి అన్నీ చేసున్న అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఇవాళ గోదాలో ఉన్నాడు. ఒకవేళ ఆయన గోదాలో లేడనుకోండి, మిగతా వాళ్ళ గురించి ఆలోచించేవాళ్ళం. ఆయనే బరిలో ఉన్నారు కాబట్టి ఆయన లాంటి వాళ్ళు కావాలి. ఆయన అయితేనే చిత్తశుద్ధితోటి అమరావతిని కంప్లీట్ చేస్తారు, పోలవరాన్ని కంప్లీట్ చేస్తారు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఏదైనా ఒక మంచి ఆలోచన చేస్తారు. అలాగే తరలి వెళ్ళిపోయిన పరిశ్రమలు వెనక్కి తీసుకురాగలుగుతారు. వాళ్ళు భయపెట్టి వాళ్ళ పార్టీలో చేర్చుకున్న వాళ్ళందరూ వెనక్కి వస్తారు. అంటే వాళ్ళు వెనక్కి వచ్చినంత మాత్రాన ఏం ఉద్ధరిస్తారని కాదు, కనీసంలో కనీసం ప్రజలకు ఒక హోప్ వస్తుంది, ఒక పాజిటివ్గా ఉన్న ఒక ఆశావాహ దృక్పథం వస్తుంది ప్రజల్లో. మనం మళ్ళీ మన ఊరు మనం వెళ్ళిపోతాం, మన ఇంటికి మనం వెళ్ళిపోతాము అని. ఇవాళ దేశం మొత్తం మీద అత్యధికంగా ఎక్కువ రేటు ఉంది ఆంధ్రప్రదేశ్లో పెట్రోలియం ప్రోడక్ట్స్. పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఏవైనా సరే దేశం మొత్తం మీద రేట్ ఎక్కువ ఉన్నాయి. పక్కన కర్ణాటక వెళ్తే 9 రూపాయలు తేడా పెట్రోల్కి, అక్కడికి ఇక్కడికి. ఏమి డిఫరెన్స్ చెప్పండి? 9 రూపాయలు ఎందుకు ఉండాలి డిఫరెన్సు? ఇట్లాంటివన్నీ అవసరమైన పనులు. ఈరోజు ఇప్పుడు ఒక ఆటో వాడికి నువ్వు సంవత్సరానికి ఆటో అన్న పథకం అని చెప్పేదో తీసుకొచ్చేదో 18,000 ఇచ్చానని చెప్పావు కదా. ఈ 18,000 నువ్వు పెట్రోల్లోనూ డీజిల్లోనూ నువ్వు తీసేసుకుంటున్నావు కదా. ఇంకా వాళ్ళకి ఒక చేత్తో ఇచ్చి ఒక చేత్తో తీసుకున్నట్టుగా ఉంది కదా. ఇచ్చింది కనపడుతుంది కానీ తీసుకున్నది కనపడట్లేదు కదా. ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు ఆలోచించేవాళ్ళు కాదు ఇవన్నీ, ఇప్పుడు ఆలోచిస్తున్నారు. అందుకని ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిపాలన చేయాల్సిందే. ఇవాళ ప్రజలు కూడా తెలివి మీరారు. మీరే తెలివైన వాళ్ళు, మాకు డబ్బులు ఉన్నాయి, మేము ఎన్నికల్లో జిమ్మిక్కులు చేసి గెలిచేసామంటే కాదు. ప్రజలు అంతకంటే ఆరుతేరున్నారు. అసలు మోడీ అండ లేకపోతే జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడో దించేవాళ్ళు. మోడీ అండతోటే ఉన్నాడు జగన్ రెడ్డి, లేకపోతే ఉండేవాడు కాదు. సరే, ఏది ఏమైనప్పటికీ ఇవాళ ఈ రాష్ట్రానికి కావాల్సింది విధ్వంసకర శక్తులు కాదు, అభివృద్ధికర శక్తులు కావాలి. ఒక విషయాన్ని సృష్టించడం చాలా కష్టం, విధ్వంసం చేయటం 2 నిమిషాల్లో. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు తీసేశారు, అది ఎంత విధ్వంసకర చర్య? ప్రజావేదికను కూల్చారని చెప్పాము, అదెంత విధ్వంసకర చర్య? ఇవన్నీ అవసరమా? ఈ పేర్లు మార్చే విషయం అవసరమా? నీ తండ్రి అంటే గౌరవం ఉంటే ఇంకొక యూనివర్సిటీ కట్టు, ఎవరన్నా వద్దంటారా? ఆంధ్ర రాష్ట్రంలో ఇంకో యూనివర్సిటీకి అవకాశం లేదా? ఏమన్నా బ్యాన్ ఉందా యూనివర్సిటీలు కట్టొద్దని? లేదు కదా. ఇంకో యూనివర్సిటీ కట్టి పేరు పెట్టు, ఎవరు కాదన్నారు? మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్టు నల్ల చట్టము, ఆ చట్టాన్ని నేను ఏమాత్రం ఆమోదించను, నేను ఆ చట్టాన్ని రద్దు చేస్తాను అని చంద్రబాబు నాయుడు చెప్పాడు. ఇది కూడా ఒక రకంగా రైతులందరికీ, పొలం ఉన్న ప్రతి ఒక్కరికి, ఆస్తి ఉన్న ప్రతి ఒక్కరికి ఇది చాలా సంతోషకరమైన వార్త. అది ఒకటి ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటారు ప్రజలు. ఇట్లా అభివృద్ధి అండి, అంతకంటే ఏమీ లేదు. అభివృద్ధి కావాలి. ఇవాళ పట్టిసీమ ఉంది,
పట్టిసీమ మోటార్లు సరిగా సర్వీసింగ్ చేయకపోవటం వల్ల చాలా ప్రాంతాలకి ఒక పంటతోటి సరిపెట్టుకోవాల్సి వచ్చింది వాళ్ళు. మామూలుగా పట్టిసీమ లక్ష్యం ఏంటంటే 2 పంటల కోసం నీరు ఇస్తాము అనే దానికోసం గోదావరి నుంచి నీళ్ళని డైవర్ట్ చేశారు. మరి అది ఆ డైవర్షన్ జరగనివ్వకోకుండా, అంటే పట్టిసీమ అంటే చంద్రబాబు నాయుడు పథకం కాబట్టి పట్టిసీమ సరిగా ఉండటానికి వీల్లేదు. ఇన్ని కక్ష చంద్రబాబు నాయుడు మీద, ప్రజల మీద. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ అంటారు, ధాన్య కటకం అంటారు ఆంధ్రప్రదేశ్ని. మరి అలాంటి ప్రాంతాన్ని ఒక పంటకే నువ్వు పరిమితం చేయడం అనేది ఎంత దారుణమైన విషయం. వీటన్నిటినీ మార్చాలి, ప్రక్షాళన చెయ్యాలి. ప్రక్షాళన చెయ్యగలిగిన నాయకుడు కావాలి వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి. ఇక్కడ బాగా ఒకప్పుడు కర్నూలుకు వరదలు వచ్చినాయి, మీకు గుర్తుంటే 2009లోనో ఏమో. బురద, మట్టి, మశానం, కాలువల్లో ఉన్న చెత్త అంతా ఊర్లోకి వచ్చింది. దాన్ని క్లీన్ చేయడానికి చాలా రోజులు పెట్టింది. అట్లా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా అట్లాగే ఉంది. సో రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి మీరు అన్నట్టుగా చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా రాజధాని ఇంకా తేలలేదు, రాజధాని లేదు ఒక రకంగా చెప్పాలంటే. సో ఈ సమస్యల్లో కొత్తగా ఎన్నుకోబడే ప్రభుత్వం కావచ్చు, సీఎంకి ఎట్లాంటి సవాళ్ళు ఎదురుకాబోతున్నాయంటారు? ఇప్పుడు ఒక ఊరిలో బురదొస్తే క్లీన్ చేయడానికే 15 రోజులు, 20 రోజులు, నెల, 2 నెలలు, 3 నెలలు పట్టిన ప్రాంతాలు కూడా ఉన్నాయి. అంటే కాలువల్లో నుంచి బురదొచ్చి బంకమన్ను వచ్చి మేత వేసింది ఇళ్లల్లో. అది తవ్వి తీసుకుంటానికి, శుభ్రం చేసుకుంటానికే టైం పట్టింది. మరి ఆంధ్రప్రదేశ్ అంత పెద్ద రాష్ట్రం, ఆ రాష్ట్రంలో ఎన్ని పనులు మనం అసలు ఇంకా ఇంతవరకు మాట్లాడుకోని విషయం ఒకటి ఉంది. అదేంటంటే గంజాయి, మాదక ద్రవ్యాల విషయం. ఇప్పుడు పోర్ట్లన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతం చాలా ఉంది. ఆ పోర్టుల్ని మనం ఇంతవరకు సరిగ్గా వాడుకోలే. దురదృష్టం అది. మనం అనుకున్నది ఏంటంటే, ఆ రోజు ప్రపంచం అంతా ఏమనుకుందంటే, ఆంధ్ర తెలంగాణ విడిపోయేటప్పుడు తీర ప్రాంతం చాలా ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ అసలు అభివృద్ధి ముందు తెలంగాణ వెలవెలబోతుంది అనుకున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ లేని తెలంగాణ ఎలా బతికి బట్టగడుతుంది అనుకున్నారు. అంటే అలా అనుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కానీ వాస్తవ రూపంలో ఏం జరిగింది? మనకున్న బలాలని మనం వాటిని స్ట్రెంగ్తెన్ చేసుకోకపోవటం వల్ల, అంటే మనం బలాలను పెంచుకుంటూ బలహీనతలను ఎవరైతే పక్కకు పెట్టగలుగుతారో వాళ్ళు విజేతలు అవుతారు. బలాలను వదిలేసేసి బలహీనతలతోటి పైకి వెళ్తే టప్పుని కింద పడతారు. అదే జరిగింది ఆంధ్రప్రదేశ్ విషయంలో. మరి ఇవన్నిటినీ సరిచేయగలిగి ఉండాలి. ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇంకా చెప్పనే బోర్డులు ఉన్నాయి. ఓకే, మొత్తం మీద చూస్తే ఇంకా ఫైనల్గా ప్రచారం ఎలా జరిగింది అనుకుంటున్నారు? ప్రజల్ని మభ్యపెట్టే విధంగా జరిగిందా, లేక ప్రజలందరూ ఆమోదించే విధంగా జరిగిందా? ఇరు పార్టీల ప్రచారము ఎవరికి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది? గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువగా కనబడుతున్నాయి? అంటే ఎప్పుడైనానండి ఎన్నికల్లో పోలింగ్ భారీగా జరిగింది అంటే ప్రభుత్వానికి ఎసరు పెట్టినట్టే లెక్క. ప్రభుత్వ వ్యతిరేకత ఆ మాదిరిగా ఉంటే కానీ ఆ మాదిరిగా ప్రజలు బయటికి రారు అనేది వాస్తవం. ఇది సాక్షాత్తు నేను చెప్పటం కాదు. ప్రభుత్వ సలహాదారులుగా కోట్లు జీతాలు తీసుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు 2019 ఎన్నికల సమయంలో చెప్పిన వవాచ. ఆయన చెప్పింది నేను చెప్తున్నా. కాకపోతే ఎవరి ఖాతాలో వాళ్ళు వేసుకుంటారు ఇరు పార్టీలు. కాదండి, పెరిగిన పోలింగ్ మాకు అనుకూలం అంటే అలా కాదు. ఇప్పుడు పోయినసారి కూడా ఏమని ఉండాలి, ఏమండి బ్యాలెట్ బాక్సులు తెరిచే వరకు మనం చెప్పలేమండి ఎవరికి ఓట్లు వేశారు అనేది చెప్తే బాగుండేది. ఇవాళ నేను ఎందుకు చెప్పగలుగుతున్నా? ఆ రోజు మీరు అన్నారు కాబట్టి ఆ మాటను తీసుకుని, మీరంటే తలపండిన వాళ్ళు, కోట్లు సలహాదారులు జీతాల రూపంలో తీసుకోగలిగిన సత్తా ఉంది మీకు. మేమంత సత్తా ఉన్నోళ్ళం కాదు కదా, అందుకే మేము మిమ్మల్ని అనుసరిస్తాం. మీరు ఏం చెప్తారో విని మీరు చెప్పిన మాటలు మేము కాపీ పేస్ట్ చేస్తాం. మీరు చెప్పిన మాటే అది. ఓటింగ్ బాగా జరిగింది అంటే అధికార పార్టీకి మూడినట్టే అని చెప్పారు ఆయన ఆ రోజు. నేను ఇప్పుడు అదే చెప్తున్నా. కృష్ణకుమారి గారు, మీరు స్టూడియోకి వచ్చి ఎన్నికల తర్వాత పోలింగ్ సరళి, రాజకీయ నాయకుల వ్యూహాలు, మొత్తం మీద అన్ని విషయాల్ని చాలా చక్కగా విశ్లేషించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.